డియర్ ఫ్రెండ్స్, ప్రొఫెసర్కి తలనొప్పిగా ఉందట, ఆయన రావడం లేదు. నేను క్లాస్ తీసుకుంటాను, శ్రద్ధగా వినండి. FLAMES ఫ్లేమ్స్. ఇదేంటో మీకు తెలుసా? దీంట్లో ఒక అర్థం ఉంది. అదేంటో నేను మీకు చెప్తాను. F అంటే ఫ్రెండ్, L అంటే లవ్, A అంటే ఎఫెక్షన్, M అంటే మ్యారేజ్, E అంటే ఎనిమి, S అంటే సిస్టర్. ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఈ ఫ్లేమ్స్ వేసి చూస్తే తెలుస్తుంది. నువ్వు చెప్పేది మేము ఎలా నమ్మాలి? నమ్మాలంతేరా. అయితే ఓ పంచే, హీరో అజిత్కి శాలినికి ఫ్లేమ్స్ వేసి చూడు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అని వస్తే నువ్వు చెప్పింది నేను నమ్ముతాను. ఒకవేళ అలా రాలేదే అనుకో, నీ మెడకాయ మీద తలకాయ ఉండదు. అంతే కదా, చూపిస్తాను చూడు. AJITHKUMAR అజిత్ కుమార్. ఓకే. SHALINI షాన్లీ. ఇప్పుడు ఇద్దరు పేర్లలో ఉన్న కామన్ లెటర్స్ ఏంటో చూడు. A ఉంది, కొట్టే. I ఉంది, అది కొట్టే. ఆ తర్వాత H ఉంది, అది కొట్టే. ఇంకా ఎన్ని లెటర్స్ మిగిలి ఉన్నాయో కౌంట్ చేసి చూడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 ఉన్నాయా? ఈ 11ని ఫ్లేమ్స్ తో కౌంట్ చేసి చూడు. నేను చెప్పిన మ్యాటర్ అర్థమవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 8 కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 సిస్టర్ కూడా కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎఫెక్షన్ కొట్టాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఫ్రెండ్ కొట్టాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 లవర్ కొట్టాయి. ఇప్పుడు మిగిలింది M. M అంటే మ్యారేజేగా. వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉందో ఫ్లేమ్స్ వేసి చూస్తే అర్థమైందిగా, మ్యారేజ్ వచ్చిందిగా. ఇప్పుడు ఎవరెవరికి ఏ అమ్మాయితో లింక్ ఉందో వెంటనే ఫ్లేమ్స్ వేసి తెలుసుకోండి. ఈవినింగ్ కలుసుకోండి. సో ఫ్లేమ్స్ వేసి చూస్తే వైషు లవ్ చేస్తుందో లేదో తెలిసిపోతుంది కదా. ఈ ముద్దాడు ఎక్కడికి పరిగెత్తున్నాడు? ఏ కట్ అయింది. ఎన్ ఇది కట్ అయింది. ఏ 2 3 4 5 6 7 8 9 10 10 ఎఫ్ కూడా కట్టు. ఎనిమి లవర్ రెండే మిగిలాయే. అయ్యో. 1 2 3 4 5 6 7 8 9 లవ్ వచ్చింది. లవ్ లవ్ వచ్చింది. నాకు వైషికి లవ్ వచ్చింది. అయ్యో 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 అయ్యో.
ఆ తర్వాత ఒకరోజు వాడు అమ్మాయిని ఒంటరిగా కలుసుకున్నాడు. తన్ని మొట్టమొదటి బస్సులో చూసింది, ఆ తర్వాత కాలేజీలో చూసింది. వాడు తన్ని ఎంతగా ప్రేమిస్తున్నది అన్ని వాడు అమ్మాయితో చెప్పాడు. కానీ అమ్మాయి వీడు చెప్పింది ఏదీ వినలేదు, నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. వాడు తిరిగి చూశాకే తెలిసింది వాడు చెప్పింది ఏది అమ్మాయి వినకుండా వెళ్ళిపోయిందని. వాడి మనసు విలవిల్లాడిపోయింది. అమ్మాయి వాడిని ప్రేమించట్లేదని వాడు కుమిలి కుమిలి ఏడ్చాడు. కానీ అమ్మాయి వాడికి తన ప్రేమను తెలియజేస్తూ గోడ మీద ఐ లవ్ యూ అని రాసింది. చూడాలని మాట్లాడాలని వచ్చా చెలి నన్ను బొమ్మనకు పువ్వంటి నీ చూపు ముల్లై నన్ను గుచ్చింది గుండెల్లోన ఏం చెయ్యను. చూపులతోనే నన్ను చంపేయకే గుప్పిట్లో సూర్యుడు తాగేనా వరదల్లే పొంగుతున్న బలపేగిది వరవేసి ఆపాలంటే ఆగేనా. సార్ ఆడిటర్ ఊరికెళ్ళారు, మీకు ఈ తాళాలు ఇవ్వమన్నా. నేను మాట్లాడాను, నువ్వు వెళ్ళు. రే మొద్దు మొద్దు, రే నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వా? రారా, ఏంటి? రారా త్వరగా రారా. రారా. రే మొద్దు, నువ్వు వైషుని ఎంత సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు, కానీ నీకంటే ముందు ఆ సీనుగాడు వైషుని తనుకుపోయేలా ఉన్నాడు. వైషు సీను క్లోజ్ గా ఉండడం నేను చాలా సార్లు చూశాను. చెప్తే పడతావేంట్రా? చెప్తున్నాను. హలో హలో వైషు, మదన్ని మాట్లాడుతున్నాను. హాయ్ మదన్, కాలేజ్ అయిపోయాక ఎక్కడికి వెళ్ళావు? నేను నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది ఈరోజు రవి ఉన్నాడే, వాడు నీ గురించి సీను గురించి తప్పుగా మాట్లాడా, కొట్టాను వాణ్ణి. రాస్కెల్, వాడేం మాట్లాడాడు తెలుసా? నీకు సీనుకి సంబంధం అంటగట్టాడు. మదన్, ఇంకేం చెప్పకు. నువ్వు నన్ను సీనుని అనుమానిస్తున్నావు కదా, కానీ రవి చెప్పాడని అబద్ధం చెప్తున్నావు. నాకు తెలుసు. లేదు లేదు వైషు, నువ్వు నన్ను సీనుని అనుమానిస్తున్నావు. నీకు నా మీద నమ్మకం లేదు. లేదు వైషు, లేదు వైషు. అందుకే నువ్వు అలా నటిస్తున్నావు. ఎందుకు ఎందుకు నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తున్నావు? వైషు, ఒక్క నిమిషం వైషు, నేనా మాట అనలేదు వైషు. వాడే అలా చెప్పాడు, వాడే చెప్పాడు వైషు. నాకు అనుమానం లేదు వైషు. నేను ఎంత ప్రేమించాను తెలుసా మదన్? నువ్వే నా ప్రాణం. అలాంటిది నువ్వే నాకు సీనుకి సంబంధం అంటగడతావా? ఏంటి వైషు, నేనెందుకు వైషు నిన్ను అనుమానిస్తాను? ఇక మీద నువ్వు నాతో మాట్లాడ
అక్కర్లేదు. వైషు వైషు ప్లీజ్ వైషు 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 ప్లీజ్ 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 నన్ను క్షమించు వైషు. నిజంగా నిజంగా నాకు నీ మీద అనుమానం లేదు వైషు, అనుమానం లేదు వైషు. నేను నీతో మాట్లాడను. ప్లీజ్ 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 వైషు వైషు. నేను నీతో మాట్లాడను. ఓకే. హలో 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 వైషు వైషు. రేయ్ ఏంట్రా ఏమైంది? గొడవ పడ్డాను. రేయ్ చిన్నపిల్లలా ఏంట్రా ఏడుపు? ఇటు చూడు. లేదు, నేను వైషు వాళ్ళ ఇంటికి వెళ్ళి తను డైరెక్ట్ కలిసి వస్తాను. రేయ్ ఇందాకే గొడవ పడ్డాను అంటున్నావు, తనకు కోపం ఉంటుంది. నేను వెళ్ళొస్తాను, ఓకేనా? రేయ్ రేపు పొద్దున్న మాడుకోవచ్చురా. అయ్యయ్యో, వైషు అసలే నా మీద కోపంగా ఉంది. ఎందుకని మంచిది, తన రూమ్లో ఏం చేస్తుందో చూసి తర్వాత వెళ్ళి బయలు కొడతాను. వైషు, నువ్వెంత సూపర్గా ఉన్నావో తెలుసా? ప్రేమించడానికి ఆ ముద్దు వెదవు తప్ప నీకు ఇంకెవ్వరూ దొరకలేదా? నాకు కొంచెం కూడా నచ్చలేదు. వాడి అవతారం, వాడి పర్సనాలిటీ, మొహానికి తగ్గ డిప్ప కటింగు, ఛా! ఇస్ అ లో క్లాస్ ఫెలో యార్. నీకో విషయం తెలుసా? మా ఇంటి పని మనిషి కూడా వాడిని ప్రేమించడానికి ఇష్టపడదు. వాడిని నువ్వెలా ప్రేమిస్తున్నావు? ఎవరు వాడిని లవ్ చేసింది? నేనేమైనా పిచ్చిదాన్నా? వాడిని పెళ్లి చేసుకోవడం కోసం లవ్ అనే మాటని జస్ట్ వాడుకున్నాను. వాడు దాన్ని నమ్మేశాడు. అంటే వాడిని నువ్వు నిజంగా లవ్ చేయడం లేదా? చీచి, కానీ వాడు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. అదే నాకు కావాలి. ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు నేను వాడిని పెళ్లి చేసుకున్నానంటే వాడు నన్ను చచ్చినా సరే అనుమానించడు. ఆనికి మణిగుంటాడు, నా జోలికి రాడు, నన్నెప్పుడూ ప్రేమగా చూసుకుంటాడు, నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. నేనేం చెప్పినా నమ్ముతాడు. కుక్క పిల్లలా నా చుట్టూ తోకాడించుకుంటూ వస్తాడు. ఇలాంటి మొద్దు వేదవనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అందుకే వాడికి డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పడం ఇష్టం లేక గోడ మీద ఐ లవ్ యూ అని రాశాను. ఆ కాపలా కుక్కి నా మొగుడయ్యాడనుకో, ఇప్పుడున్నట్టే ఎప్పుడు జాలీగా ఉండొచ్చు. ఇప్పుడు అర్థమైందా? అవును, ఒకవేళ ఆ ముద్దు వెదవుకి మన ఇద్దరి మీద అనుమానం వస్తే ఏం చేద్దాం? ఆల్రెడీ వచ్చింది. ఏమంటున్నావు? ఏం జరిగిందో తెలుసా? ఆ తర్వాత నీకు ఫోన్ చేసి రమ్మన్నాను. తాతయ్య ఊర్లో లేకపోవడం మనకి బాగా కలిసి వచ్చింది. ఈ పాటిక మొద్దు హాస్టల్లో కూర్చొని బోరుమని ఏడుస్తూ ఉంటాడు. సీను, నా డ్రెస్ ఇవ్వు. ఇదిగో.
ఎవరై ఉంటారు? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? క్షమించమని అడగడానికి వచ్చావా? ఏం అక్కర్లేదు, దయచేసి వెళ్ళిపో. నేను నీతో మాట్లాడను అని చెప్పానుగా. నీకు ఇంకా సందేహం ఉంది, అది పోనే పోదు. దీని గురించి నీతో మాట్లాడను. ఇప్పుడు కూడా సీను ఇక్కడే ఉన్నాడు. అతను ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నాడని నీకు సందేహం రావచ్చు. అతను నేను కలిసి చదువుకుంటున్నావు. జస్ట్ కంబైన్ స్టడీస్, అర్థమైందా? మదన్, వైషు చెప్పేది నమ్మరా? నువ్వెందుకు తను అనవసరంగా అనుమానిస్తున్నావు? తను చెప్పేది నిజం. నువ్వు మా ఇద్దరిని అనుమానిస్తున్నావా? అనుమానం అయితే చెప్పు. నేను నీకు వైషుతో మాట్లాడను. నీకు మా గురించి ఎవరో లేనిపోనివి కల్పించి చెప్పారా? అది విని నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు వైషు ఎంత సిన్సియర్ లవర్స్. మీరిద్దరూ జీవితాంతం కలిసే ఉండాలి. మీ ఇద్దరి మధ్య నా వల్ల గొడవలు రావడం నేను భరించలేను. కావాలంటే నేను తప్పుకుంటాను. వైషు, మన ఇద్దరు ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందాం. ఇతని కోసం నువ్వెందుకు నన్ను చూడకుండా ఉండాలి? ఎందుకోసం మన ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలి? కావాలంటే అతన్ని వెళ్ళిపోని. నీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నావు చెప్పనా? నేను చెప్పేదేది నువ్వు నమ్మట్లేదు. నేను సీను మేడం ఇదేదో తప్పు చేసావని నువ్వు అనుకుంటున్నావు. పచ్చిగా చెప్పాలంటే నేను సీనుతో పడుకున్నానని నువ్వు అనుకుంటున్నావు. అవునే, పడుకునే ఉన్నావే. వైషు, పోరా. అయ్యో, అయ్యో చంపేశారు. అయ్యో, నా చేతితో నేను చంపేశాను. అయ్యో, తప్పు చేశాను. చీరు, చంపేశారా చీరు? అయ్యో, చంపేశారే. అవును, నేను ఎందుకు ఏడుస్తున్నాను? తప్పు చేశావు, వేసేసాను. మరెందుకు ఏడుస్తున్నాను? ఎందుకు ఏడుస్తున్నాను రా? తెలీదు. ఇక మీద తేడా ఉంలే, తెలిసిందిగా. అవును, నిన్న విషయం అడగాలే. ఎలా ఉంది? బాగుందా? నిన్ను చంపలేరా? ఈ రోజుల్లో ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేవాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రీగా ఫిగర్ దొరికితే ఎవడన్నా వదిలిపెడతాడా? కత్తిలా ఉంది కదా, నా గర్ల్ ఫ్రెండ్ కదా, డెఫినెట్గా బాగుంటుంది. అవును, నిన్నిప్పుడు చంపేయాలి. నువ్వు నేను చంపిన విషయం బయటికెళ్ళి చెప్తే నేను చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాల్లో చూసుంటాను. మదన్, నేను దీని గురించి ఎవరికి చెప్పను. ఈ హత్య గురించి బయట ఎవరికి చెప్పను. ఇది మన ఇద్దరి మధ్య ఉంటుంది. నన్ను నమ్ము మదన్, నేను నిజంగా ఎవరికి చెప్పను. మదన్, నీకు ఒక విషయం చెప్పనా? వైషువే నా మీద ఆశపడి నన్ను ఫోర్స్ చేసి పిలిచినందువల్లే నేను వెళ్లాల్సి వచ్చింది. నాకు తెలీదా తను నీ లవర్ అని? నీకు ద్రోహం చేస్తానా మదన్? తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను మదన్. నేను చెప్పేది విను మదన్. తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను. తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను. తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను. తను పిలిచినందువల్లే నేను వెళ్ళాను. తను పిలిస్తేనే నువ్వు వెళ్ళావు. ఓ, సో తను పిలవకపోతే నువ్వు వెళ్ళుండవు. తను పిలిస్తేనే వెళ్ళావు, పిలవకపోతే వెళ్ళవు. తను పిలిస్తేనే వెళ్ళావు, పిలవకపోతే వెళ్ళవు. ఒకవేళ పిలిస్తే వెళ్తావు. ఒకటి అవునంటే ఇలా ఆడించు, కాదంటే ఇలా ఆడించు.
ఏదో ఒకటి ఆడించు. సో తను పిలిస్తే వెళ్తాను. అవును, నువ్వేంటి అమ్మాయి వయసులో మాట్లాడుతున్నావు? ఓ ఓ, వైశ్యు నువ్వా పిలిచింది? ఏయ్, నువ్వేంటి కిందకి చూస్తున్నావు? తను చచ్చి పైకి పోయింది కదా, పైన చూడకుండా కింద చూస్తావేంట్రా పుస్కి? పైకి చూడరా. చెప్పు వైషు. ఏంటమ్మా? ఓ బోర్ కొడుతుందా? ఓ కంబైన్ స్టడీస్ చేయాలా? ఎవరు? సీను కావాలా? ఓ సీను, వైషు పిలుస్తాను సీను. ఓ సీను. ఏంటి సీను, ఇప్పుడే కదా చెప్పావు తను పిలిస్తే నేను వెళ్తానని ఇలా ఆడించావు కదా. ఓ సీను. వద్దు వద్దు. లేదు సీను, నా కోసం మీరు మీ ఫ్రెండ్షిప్ ని కట్ చేయక్కర్లేదు. మీరు మీ ఫ్రెండ్షిప్ ని పైకెళ్ళి కంటిన్యూ చేయండి. కంబైన్ స్టడీస్ చేసుకోండి. ఓ సీను. వెళ్ళను, నేను వెళ్ళను మదన్. వద్దు. పోరా. వెళ్ళను. పోరా. వెళ్ళవా? సరే నేను పంపిస్తాను. వైషు 2 minutes వైషు, నేను పంపిస్తాను. ఇదిగో చూడు, కదలకుండా నుంచుంటే ఒకే దెబ్బతో చంపేస్తాను. పారిపోవాలని ట్రై చేసావనుకో తరివి తరివి చంపుతాను. ఈజీగా చేస్తావా, కష్టపడుతూ చేస్తావా? వైషు వెయిటింగ్. కష్టపడుతూనే చావాలని నీ మొహం రాసి పెట్టుంటే నేను మాత్రమే చేస్తాను. వెళ్ళమని చెప్తే వెళ్ళవా? వెళ్ళమని చెప్తే వెళ్ళవా? వెళ్ళమని చెప్తే వెళ్ళవా? వెళ్ళవా? నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు. ఫ్రెండ్షిప్ పేరుతో నువ్వు, ప్రేమ పేరుతో అది, ఆ పదాలను అపవిత్రం చేస్తారా? చంపినా పాపం లేదు.